యేసు లాంటి నీతిగా మనం బ్రతుకుతున్నామా? యేసు లాంటి నీతిని ప్రదర్శించగలుగుతున్నామా అంటే లేదనే చెప్పవచ్చు. ఈరోజు ఉన్న మన సేవకులలో నీతి లేదు. నీతి ఎక్కడ కూడా కనబడట్లేదు. ప్రియమైన దేవుని వలన ఒక సేవకుడిగా నేను కూడా నీతి కలిగి బ్రతకాలి, అనీతిని కలిగి బ్రతకకూడదు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు మరొక మాటను తిమోతి రాసిన పత్రికలో, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇప్పుడు నీతిని గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏమంటున్నాడు? భక్తి. ఈ భక్తి విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎలాంటి భక్తి కలిగి ఉండాలి ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 27వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమంటే 27వ అధ్యాయము 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారై ఉన్న దినాలలో మహారోదనతోను కన్నీళ్లతోను తాను మరణములో నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి. చూసారండి, ఒక సేవకుడుగా ఉండవలసిన లక్షణాలు ఏందయ్యా? భయము భక్తి. ఆయన సేవ చేస్తున్న సమయంలో ఎలా ఉన్నాడంట? ఫస్ట్ చదివారు కదా మీరు, ముందు ఏం చదివారు? శరీరమైన దినాలలో మహారోదన, బాధ. ఒక సేవకుడికి బాధ ఉండాలి, కానీ ఈరోజు సేవకులు బాధలుగా బతుకుతున్నారా? ఏమండి? సంతోషంతో డబ్బు సంపాదించుకుంటూ సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారా? ఏమండి? ఒకసారి మనం ఆలోచించాలి. భక్తి విషయంలో ఆయనకి మహారోదన, కన్నీళ్ళు. తన జీవితంలో ఎవరు కూడా పిలిచి ఒక భోజనం పెట్టేవాళ్ళు లేరని పరిస్థితి అండి. ఏమండి? ఒక సేవకుడుగా యేసుప్రభువారు మొదటిగా సేవను మరి మొదలుపెట్టినప్పుడు ఆయన ఎలా బతికాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణములో నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయముతో భక్తితో ఆయన బ్రతికాడండి. ఈ రోజున్న సేవకులలో భయం కనపడదు, భక్తి కనపడదు. వాళ్ళు మాట్లాడే విధానంలో చూస్తుంటే, వాళ్ళు నడుస్తున్న నడకలో చూస్తుంటే ఏమండి కనపడుతుంది ఎక్కడైనా? మరొక మాటను చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఏమంటే ఇక్కడ విశ్వాసం గురించి చెబుతున్నాడు. మనం ఇందాక తిమోతి పత్రికలు కూడా చదివాం. ఏంటిది అది? విశ్వాసాన్ని గురించి. అంటే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. అవును కదండి? దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకం అనేది కలిగి అనేకులను దేవుడు ఉన్నాడు అని చెప్పి నడిపించడమే విశ్వాసం. ఆ విశ్వాస విషయంలో ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆయన భక్తుడు ఏమంటున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని యొక్క పిల్లలతో శ్రమ అనుభవించడమే గొప్ప మేలని చెబుతున్నాడు. చూసారా అండి? ఏమండి? ఎవరైనా మోషే గారు, నిజంగా మోషే గారు తలుచుకుంటే ఆ రోజు సింహాసనం ఎక్కొచ్చు కదండి. కానీ సింహాసనాన్ని ఎక్కకోకుండా ఏమంటే ఇశ్రాయేలులను మరి ఎక్కడికి నడిపించాడు? కనాను నడిపించాడు. ఆ నడిపించే సమయంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టుంటాడండి. అవునా కాదా? అవసరమైతే ఆయన మధ్యలోనే వదిలిపెట్టి పోవచ్చు, కానీ ఆయన మధ్యలో వదిలిపెట్టిండండి? ఎవరిని కూడా మధ్యలో వదిలిపెట్టలేదండి. అంటే సేవకుడుగా ఎన్ని కష్టాలైనా అనుభవించాలి. ఏమండి? సేవ అంటే ఏంటి? అన్ని కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, రోదన ఇవే కనపడతాయి కానీ తప్ప ఏమండి డబ్బు సంపాదించుకుందాం, పొలాలు కొనుక్కుందాము, ఇల్లులు కట్టుకుందాము, ఏమండి ఇలాంటివి సేవకుడు ఉండకూడదు. వీటిని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాతకి భక్తిని సాధించాలి, ఆ తర్వాతకి విశ్వాసాన్ని. ఇలా వీటిని సంపాదించుకుంటూ దేవునిలో అనేకులను నడిపించాలి.
అప్పుడే దేవుని సేవకుడిగా నువ్వు నిలబడగలుగుతావు, అనేకులను నడిపించగలుగుతావు. అప్పుడు దేవుని దృష్టికి గొప్పగా కనపడతావు. దేవుని దృష్టికి గొప్పగా కనపడాలి, కానీ మనుషుల దృష్టికి గొప్పగా కనపడితే అది సేవ అయిదా? ఏమంటే చాలామంది కూడా మంచి సూటు బూటు వేసుకొని మంచి కారులో వచ్చేసరికి సేవకుడుగా గొప్పగా కనపడేసరికి ఒక గొప్ప సేవకుడు వచ్చిందండి అని అంటారు. ఒక అమెరికా నుండి వచ్చింది అనుకోండి, అమెరికా సేవకుడు వచ్చింది ఈరోజు అని గొప్పగా పొగిడే వాళ్ళు అంటారు. కానీ అతని దగ్గర సరుకు ఉండదు. ఏముంటుంది? ఏమండి? డబ్బును చూసో, లేదా ఆ మనిషిని వ్యక్తిత్వాన్ని చూసో, లేదా అతను వేసుకొచ్చిన కారును చూసో గొప్ప సేవకుడిగా అనుకుంటున్నారు. కానీ అతని దగ్గర దేవుని యొక్క మాటలు మరి ఉన్నతమైన మాటలుగా చెబుతున్నాడు అనేది ఈరోజు ఎవరు కూడా చూడట్లేదు. ఒక సేవకుడిగా వేటిని సంపాదించుకోవాలంటే మొట్టమొదటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బైబిల్లో రాయబడ్డ 66 పుస్తకాలలో ఏమంటే మరి అవన్నీ నేర్చుకోవాలి. వాటన్నిటిని సంపాదించుకున్నప్పుడు అనేకులను చెప్పి నడిపించగలగవచ్చు. కాబట్టి ప్రేమ